నీవిచ్చినది ఈ దేహము, నీవిచ్చినది నాలోని ఆత్మ, ఆత్మ లేనిది శరీరము, నిష్ప్రయోజనము ఈ లోకములో. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. ఈరోజు మనము బుద్ధి లేని హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దామండి. బుద్ధి లేని హృదయము 18వదిగా మనము వాక్యానుసారంగా ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. అయా, బుద్ధి లేని హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మా నడకను పడకను సమస్తమును గమనిస్తున్న దేవుడవు ప్రభు, నీకు వందనాలు అయా. నోటి మాట చేత సమస్తమును సృష్టించిన సృష్టికర్త, మీకే వందనాలు, కృతజ్ఞతలు. మీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభు. అయా, మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము బుద్ధి లేని హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఇది కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు బుద్ధిహీనులు ఏమనుకుంటారు అంటే దేవుడు లేడు అని అనుకుంటారంటండి. అయితే బుద్ధి అన్న మాటను మనం గమనించినట్లయితే సహజంగా బుద్ధిని గురించి మనము దాని లక్షణాలు అవన్నీ చూస్తే చాలా ఉంటాయి. బుద్ధికి 8 లక్షణాలు ఉంటాయి. మరి ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తున్నాము. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, మరి ఈ వాక్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. మరి బుద్ధిమంతుడు, బుద్ధి అంటే ఏంటి అంటే ఇది ఒక బుద్ధికి పర్యాయ పదాలు మతి, జ్ఞానము, తెలివి, మనస్సు, ఆలోచన, మరి ఇవన్నీ కూడా బుద్ధికి మరి ఆ యొక్క గుణాలుగా మనకి కనిపిస్తాయి. అయితే ఇది ప్రాముఖ్యంగా దేవుని యొద్ద నుండి మనిషికి, మానవుడికి మాత్రమే ఒక దేవుడిచ్చిన ఒక ఐశ్వర్య గుణం అండి బుద్ధిమంతుడు. మరి దేవునికి ఈ బుద్ధిమంతుడు, బుద్ధి ఉన్న వ్యక్తి దేవుని కార్యాలందు లక్ష్య పెడతాడంటండి, లక్ష్యం ఉంచుతాడు. మరి దేవుని కార్యాలన్నీ కూడా ఆ బుద్ధిమంతుడు చక్కగా జరిగిస్తాడు. మరి బుద్ధిహీనుడు దేవుడు లేడు అనుకుంటున్నప్పుడు ఇక దేవుని కార్యాలందు ఏమి లక్ష్యం ఉంచుతాడు? దేవుని పనులు ఎందు అతను ఏమి ముందుకు వస్తాడు? మరి ఈ మాటలు మనం గమనించాలి. అయితే మనందరికీ తెలుసు, డార్విన్ సిద్ధాంత ప్రకారం మరి డార్విన్ ఏమంటాడు అంటే ఆ సిద్ధాంతంలో మనిషి కోతి జాతి నుండి వచ్చాడు. ఏప్స్ పరిమాణం చెందడం ద్వారా మరి మానవుడుగా రూపాంతరం అయ్యాడు అని డార్విన్ సిద్ధాంతం ఉంటుంది. అయితే మరి ఆ రీతిగా కనుక కోతుల ద్వారా మనిషి వస్తే మరి కోతులు ఉన్నాయి కదా, ఒకవేళ అలా వస్తే కోతులు అంతరించిపోవాలి కదా. ఆ సిద్ధాంతము తప్పుడు సిద్ధాంతము అని మరి అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శించారు. ఆ తర్వాత మనం కూడా చూసినట్లయితే బిగ్ బ్యాంగ్ థియరీని మనం చూసినట్లయితే మరి అందులో ఒక పెద్ద పదార్థం ఉంటుంది. అది విస్ఫోటనం చెందడం వల్లనే ఈ సృష్టి అంతా కూడా మరి ఆవిర్భవించింది అని ఆ యొక్క సిద్ధాంతము, ఆ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీలో మనకి తెలుస్తుందండి. అయితే ఒక పదార్థము ద్వారానే ఈ సృష్టి అంతా, ఈ కోట్ల నక్షత్రాలు, మరి సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, చెట్లు అన్ని సమస్తము సృష్టించబడ్డాయి అని బిగ్ బ్యాంగ్ థియరీ అంటుంది. అయితే మరి ఆ పదార్థాన్ని పెట్టింది ఎవరు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. ఆ థియరీలో సమాధానం లేదు. దాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. మరి బుద్ధిహీనులు దేవుడు లేడు అనే ఆలోచనలు కలిగి ఉంటారండి. మరి ఈ బుద్ధిహీనులకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని ప్రకటించాల్సిన బాధ్యత దేవుని బిడ్డలకు ఎంతైనా ఉన్నదండి. మరి మనం పౌలు జీవితాన్ని చూసినట్లయితే ఒక కరుడు కట్టిన నేరస్తుడుగా మరి సౌలు ఉంటాడు. మరి ఆ సౌలును దర్శించాడు ప్రభువు. దర్శించినప్పుడు అతను పౌలుగా మార్పు చెందాడు. గొప్ప సాధనముగా మరి దేవుని రాజ్యంలో వాడబడినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. అలాగే ఒక వ్యక్తి నరమాంస భక్షకుడు సువార్త ప్రకటిస్తే చూశాడంట.
అయితే ఆ నరమాంస భక్షకుడు సువార్త ప్రకటిస్తుంటే అతని వద్దకు వెళ్ళి ఈయన అన్నాడంట, నువ్వు సువార్త చెప్తున్నావా, నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావా, ఏంటి రుజువు చెయ్యి దేవుడు ఉన్నాడని అని ఆ వ్యక్తి అన్నప్పుడు అంటండి, మరి ఆ నరమాంస భక్షకుడు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు ఇంకా సజీవు లెక్కలో ఉంటే, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే అది దేవుడు ఉన్నాడని రుజువే. ఎందుకంటే ఒక నరమాంస భక్షకుడు సువార్త ప్రకటిస్తున్నాడు, అతనిలో మార్పు లేకపోతే ఆ మనిషి అడగడానికి కూడా ఉండేవాడు కాదు. మరి అందుకే దావీదు ప్రార్థన మనం చూస్తాం కదండి, నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. కీర్తనల గ్రంథం 119:34 ఈ వచనాన్ని చూస్తాం. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మనకి బుద్ధి కావాలండి. బుద్ధి ఉంటేనే మనం దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతాం. అంతేకాకుండా వినుబుద్ధి కూడా కావాలి మనకి. నా చెవులకు వినుబుద్ధి దయచేయుము అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నా చెవులకు వినుబుద్ధి కలుగజేసిన వాడు ఆయన. అవును, మన చెవులకు వినుబుద్ధి కావాలని, వినే బుద్ధి కూడా మనకి ఉండాలి. మరి అలాగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు చూస్తాం. అయితే మరి ఈ బుద్ధిహీనత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. మరి అవిశ్వాసులైన వారికి, వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం అండి. దేవుడు ఉన్నాడా, ఉంటే నా మాట వింటున్నాడా, చూస్తున్నాడా, దేవుడు కనిపించడు కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, ఇష్టానుసారంగా బ్రతికేస్తారు, ఇష్టానుసారంగా ఉంటారు. వారి స్వచిత్తానుసారంగా మరి మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనల్లో కానీ భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారండి. దేవుడు ఉన్నాడా అంటారంట వాళ్ళు, దేవుడు చూస్తున్నాడా అంటారు. అయితే మనం ఇర్మియా గ్రంథాన్ని గమనించినట్లయితే 23వ అధ్యాయం 24వ వచనంలో, అయితే నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా, నేను భూమి ఆకాశములను అందంతటా నున్నవాడను కానా, ఆయనకు మరుగైన చోటు ఏదైనా ఉంటుందా అండి? ఆయనకు తెలియకుండా రహస్య స్థలాలలో మనం ఏమైనా దాగగలమా? చాలామంది మనుషుల్ని చూస్తే కనిపించే వాటికే విలువిస్తారండి, కనపడని వాటికి విలువ ఇవ్వరు. అయితే మనం చూసినట్లయితే సీసీ కెమెరా ఉందనుకోండి, ఏదైనా ఒక హాల్లో కానీ ఏ షాప్కి వెళ్తాం, సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాని చూసిన వెంటనే మనుషులకి ఒక భయం వస్తుంది, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, నన్ను చూస్తారు అనుకుంటారు. కానీ ప్రభు యొద్ద అంతకంటే పెద్ద సీసీ కెమెరా కనపడుతుంది. మన హృదయాంతరంగంలో చేసే ఆలోచనలు కూడా ఆయనకు కనపడతాయండి. ఈ లోకంలో చూసిన సీసీ కెమెరా మనం బాహ్యంగానే కనపడతాయి, లోప తలంపులు అవి వాళ్ళకి తెలియదు. కానీ ప్రభువుకి నువ్వు ఏమనుకుంటున్నావో అన్నీ తెలుస్తాయి. మరి బుద్ధిమంతుడైతే ఆలోచన చేసుకుంటాడు, ప్రభు నా మాట వింటున్నాడు, అమ్మో నా తలంపులు తప్పుగా ఉన్నాయి, నా ఆలోచనలు తప్పుగా ఉన్నాయని ఆలోచనలు చేస్తారు. బుద్ధిహీనులకి ఏముండదు, ఏది పడితే అది ఆలోచన చేస్తూ ఉంటారు, ఏది పడితే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మరి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారండి. ప్రాముఖ్యంగా బుద్ధిహీనుల్లో మరి బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఇది ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అలాగే బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారంటండి. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. అంటే దేవుని మాటలు నువ్వు ఎన్నన్నా ప్రకటించు, అది మేలు. కానీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, పక్కోళ్ళ గురించి అర్థం ఉన్నా లేకపోయినా, మరి వీళ్ళు కట్టుకున్న బట్టలు, వాళ్ళు కట్టుకున్న డిస్కషన్స్ అండి. విస్తారమైన మాటలు ఎందుకు వస్తాయండి? విస్తారమైన మాటలు బుద్ధిహీనతను బట్టే వస్తుంది. మరి ఒక వ్యక్తి లేకుండా మూడో వ్యక్తి గురించి ఇద్దరు మాట్లాడుకున్న దేవుడు మరి ఒప్పుకోడు. ఎందుకు మాట్లాడుకోవాలి? వారి గురించి చెడుగా ఎందుకు ఆలోచన చేయాలి? మరి కుటుంబంలో గనక ఈ మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా మన పనులు మనం చేసుకుంటే మాటలు ఏముండవండి. దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి సమయం ఎంతో ఉంటుంది. వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన డిస్కషన్స్, వీటి వల్లే కదా సమయం అంతా వృధా అయిపోతుంది. ఇది బుద్ధిహీనుల యొక్క లక్షణం అంట. మనం జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే వెంటనే వ్యర్థమైన సంభాషణ నుండి మనం విడిచిపెట్టాలి. అలాగే మనం చూసినట్లయితే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు.
బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చిదారంటండి. అసూయ ఎవరికి వస్తుందండి? ఎక్కడో ఎవరినో దేవుడు ఆశీర్వదించి ఎవరో కలెక్టర్ అయ్యారనో, ఎవరికో పెద్ద ఉద్యోగం వచ్చిందంటే అసూయ వస్తుందా? రాదు. మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు కొంచెం గొప్పగా ఎదిగారన్నా వారి మీద అసూయ వస్తుందండి. బుద్ధిహీనులకు అసూయ వస్తుందండి. ఒకవేళ మనకు అలాంటి క్వాలిటీ కావాలని ఆశపడితే మనం ప్రార్థన చేయాలండి. ప్రభు మనకి సహాయం చేస్తారు. అంతేగాని అసూయ వల్ల వచ్చేది ఏముంటుంది? రోగాలు వస్తాయి. అసూయ వల్ల ఏమొస్తాయి? అనారోగ్యాలు పాలైపోతాం. బుద్ధిహీనులు అసూయ వల్ల చచ్చిదారు. ఎందుకు చేస్తారు? వారి గురించి అనుకొని బాధపడతా వీళ్ళు అసూయ చేత రోగాలు తెచ్చుకుంటారు. ఈ రోగాల వల్ల ఏమవుతుంది? మరణం వస్తుంది. సో అసూయ చాలా డేంజర్ అండి. బుద్ధిహీనులు మరి ఒకవేళ మన ఎదుటి వారు ఆశీర్వదించబడితే మనం వాళ్ళని బట్టి సంతోషించాలి. అలాంటిది మనకు కావాలంటే మనకు కూడా కావాలి. మాకు అలాంటిది కావాలి ప్రభువా, నీ చిత్తానుసారంగా మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవాలి తప్ప వాళ్ళని చూసి అసూయ పడటం వల్ల వచ్చే నష్టం ఏంటండి? మరి అది బుద్ధిహీనత యొక్క లక్షణం. కాబట్టి అలాంటి లక్షణాలు మనలో ఉంటే విడిచిపెట్టాలండి. మనం ఎదుటి వారిని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. చూసినట్లయితే మనము చాలామంది మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడు అంటారు, కానీ వారు ఎదుర్కొంటున్న శ్రమలు, పరిస్థితులు ఉంటాయి. చాలా ఇరుకులో ఒక్కోసారి దేవుడు మనల్ని చాలా ఇరుకులో నడిపిస్తాడు. అలాంటి ఇరుకులో నడిపించిన ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానే, నా ప్రార్థన దేవుడు వింటలేదా, ఆయన ఆలకించటం లేదా? అనుమానాలు వ్యక్తం చేస్తారండి. అసలు దేవుడు ఉన్నాడా? ఇలాంటి రకరకాల అనుమానాలు ఎప్పుడైతే వచ్చేస్తాయో మనలో బుద్ధిహీనత వస్తుంది. అయితే ఈ వాక్యాన్ని మరి గమనించుకుంటూ ఉండాలి. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండండి. కీర్తనలు 139వ అధ్యాయం 3-4 వచనాలు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. మన మాట అంట నోటికి అందకు ముందే ఆయనకి తెలిసిందంట. మరి అలాంటప్పుడు ఆయనకి నీ ప్రార్థన వినపడదా? నువ్వు సంవత్సరాల తరబడి చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన ఉద్దేశించి ఆయన సమయంలో నీ పట్ల ఆయన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎదురు చూడాలి. నిరీక్షణతో, ఓపికతో, ఓర్పుతో, పట్టుదలతో ప్రార్థనను మనం కొనసాగించాలి. విడిచిపెట్టకూడదు. దేవుడు వింటలేదులే, ఆయనకి ఇష్టం లేదేమో ఈ పని చేయడం అని విడిచిపెట్టకూడదు. దేవుడు చేసే వరకు పట్టుదలతో ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలండి. అలాగే మనం చూసినట్లయితే కీర్తనలు 94వ అధ్యాయం 8-9 చూసినట్లయితే, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా? నిజమే కదండి. చెవులనిచ్చాడు, కళ్ళిచ్చాడు, మరి నోరిచ్చాడు. ఆయన చూడ్డా? నోరిచ్చిన వాడు తిండి పెట్టడా? ఖచ్చితంగా తిండి పెడతాడు. ఏ పూటకు ఆ పూట మరి అరుచు కాకి పిల్లలకి ఆహారం పెట్టే దేవుడు శ్రేష్టమైన ఆయన స్వరూపంలో చేసుకున్న నీకు నాకు ఆహారం పెట్టడా ప్రభువు? ఖచ్చితంగా ప్రభు మనల్ని పోషిస్తాడు. మరి చెవులు ఇచ్చిన దేవుడు మరి వినడా? మన మాట వినడా? ఆయన కళ్ళిచ్చాడు, మనల్ని చూడ్డా? మన పరిస్థితి ఎలా ఉందో ప్రభు గమనించడా అండి? ఖచ్చితంగా దేవుడు గమనిస్తాడు. మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. వీటి విషయాల్ని మనము ఆలోచన చేయాలి. మనం కృంగుదలకు పోకూడదు. మరి బుద్ధిహీనులైతే దేవుడు లేడు అనుకొని మరి అట్టి రీతిగా ప్రవర్తిస్తాను. మరి బుద్ధిమంతులు దేవుడు ఉన్నాడు అనుకునేవారు దేవుని కార్యాలను లక్ష్యం ఉంచుతారు, దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారండి. మనము బుద్ధి లేని వారిగా ఉండకూడదండి. బుద్ధి లేని హృదయం యొక్క లక్షణాలు చూసాం కదా. వారిలో కోపం తాండవం చేస్తుంది, సుఖనివాసం చేస్తుందంట వారిలో కోపం. వారు అసూయతో ఉంటారంట, ఎప్పుడు జలస్ ఫీలింగ్తో ఉంటారు. అలా ఉండకూడదు. విస్తారంగా మాట్లాడతారంటండి. కొంతమందిని చూస్తాం మనం, విస్తారమైన మాటలు విడిచిపెట్టాలి. మనం ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయాలి, తక్కువ మాట్లాడటానికి ప్రయత్నం చేయాలండి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి.
ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం. మరి బుద్ధిహీనత నుండి మనం విడిపించబడాలి. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు. అయా, బుద్ధి లేని వారు దేవుడు లేడని తమ హృదయంలో ఆలోచన చేసుకుంటారు ప్రభా. మీరు చూడట్లేదని, వినటం లేదని ప్రభా, ఇష్టానుసారంగా జీవించేవారు ఎందరో ఉన్నారు ప్రభువా. అటు వారిని మీరు దర్శించండి ప్రభా. దేవా, సహాయం చేయండి. కృపగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీ కార్యాల పట్ల మేము లక్ష్యం ఉంచాలయ్యా. బుద్ధిమంతులుగా మమ్మల్ని లేవనెత్తండి. మాలో ఏదైనా బుద్ధిహీనత లక్షణాలు ఉంటే వాటిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారివైన దేవ, నీ కృపలో నిత్యము మమ్మల్ని వర్ధిల్ల చేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.